వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ అల్యూమినియం. ఈ సైట్ వచ్చేసి మియాపూర్లో చేయడం జరిగింది. 3 BHK ఫ్లాట్. సో ప్రస్తుతానికి మనం చూస్తుంది క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 బాక్సెస్ చేయడం జరిగింది. దానికి ప్రొఫైల్ డోర్ ఇచ్చాము, బ్లాక్ గ్లాస్. అండ్ లోపల చూసుకున్నట్టయితే స్టోరేజ్ స్పేస్ కూడా మనకి అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇక్కడ షెల్ఫ్స్ ఉందన్నమాట. సో దాన్ని కూడా మనము ప్రొఫైల్ డోర్స్ చేసి గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా రైట్ సైడ్లో ఇంకొక బాక్స్. సో ఇది మౌల్డింగ్లో చేయడం జరిగింది. అండ్ వీటికి 2 డోర్స్, ప్రొఫైల్ డోర్స్. అండ్ ఇది చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ప్రొఫైల్ కబోర్డ్స్ వేసాము, అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ వేసాము. అల్యూమినియం పౌడర్ కోటింగ్ వచ్చేసి గ్రే కలర్ చేసామండి. అండ్ ఏసీపీ షీట్ కలర్ చూసుకున్నట్టయితే కాంబినేషన్ వైట్ అండ్ గ్రే కలర్లో చేయడం జరిగింది. ఈ 2 కలర్స్ కూడా గ్లాసీ అండి. మనం చూడొచ్చు లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో. గ్లాసీ అండ్ స్పార్కిల్ కూడా ఉంటుంది. సో ప్రతి డోర్కి కూడా మనము లాక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ డోర్స్ కూడా సాఫ్ట్ క్లోజ్ అండి, ఎప్కో hinges. అండ్ కలర్ కాంబినేషన్లో మనము గ్రే వైట్తో పాటు గోల్డ్ పట్టి కూడా యూజ్ చేయడం జరిగింది. లుక్ కూడా చాలా బాగా వచ్చిందండి, నీట్గా ఉంటుంది అండ్ రిచ్ లుక్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇది చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో పైన టాప్ వచ్చేసి ఓపెనబుల్ డోర్స్ వేసాము. కింద చూసుకున్నట్టయితే స్లైడింగ్ వార్డ్రోబ్ చేయడం జరిగింది, డోర్స్ అండి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ బ్లూ కలర్లో వేసాము, గోల్డ్ పట్టి వేయడం జరిగింది. స్లైడింగ్ కూడా మనకి సాఫ్ట్ క్లోజ్ వస్తుంది. అండ్ హ్యాండిల్ వచ్చేసి గోల్డ్ కలర్ హ్యాండిల్ ఇచ్చాము, మ్యాచింగ్ గోల్డ్ కలర్ హ్యాండిల్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్లో పైన డోర్స్ అన్ని పింక్ కలర్ చేసాము. కింద కాంబినేషన్ వచ్చేసి ఐవరీ అండ్ పింక్ కలర్ చేసాము. మధ్యలో చూసుకున్నట్టయితే గోల్డ్ పట్టి కూడా పెట్టడం జరిగింది. హ్యాండిల్స్ కూడా గోల్డ్ కలర్ హ్యాండిల్స్ పెట్టాము. అన్నీ ఓపెనబుల్ డోర్స్ అండి ఈ రూమ్లో కూడా. అండ్ అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ అండి, ఎప్కో hinges. మనకి ప్రతి వార్డ్రోబ్ కూడా లాక్ ఉంటుంది. పైన ఏదైతే పింక్ కలర్ యూజ్ చేసామో అదే లైన్ని మనము కింద డోర్స్ కూడా కాంబినేషన్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ వచ్చి సార్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి చిన్నగా చేయడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ రైట్ సైడ్లో కూడా ఒక బాక్స్ ఇచ్చాము, దానికి ఒక ప్రొఫైల్ డోర్, లోపల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. అండ్ మార్బుల్ కలర్ అండ్ వుడ్ కలర్ వాల్ ప్యానల్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్లో వచ్చేసి మెటాలిక్ బ్లూ యూజ్ చేసాము, అది కూడా అంతా మౌల్డింగ్ అండి, ప్రొఫైల్ కాదు. మౌల్డింగ్లో వచ్చేసి మనకి 2 సైడ్ షీట్స్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి, కిచెన్ ఏరియా. సో ఇక్కడ మనకి ట్యాండమ్ డ్రావర్స్ కూడా మనం ఎప్కో కంపెనీ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్లో కూడా ఒక చిన్న, ఇది వచ్చేసి సిలిండర్ కోసం ఎల్ టైప్లో డోర్ ఇవ్వడం జరిగింది, కార్నర్ డోర్. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ ఇచ్చాము, వాటికి ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకొక బాక్స్ చేసాము స్టోరేజ్ కోసం. అండ్ కింద కూడా ఓపెన్ షెల్ఫ్ ఉంది, చిన్న చిన్న బాక్సెస్ ఏమైనా పెట్టుకోవడం కోసం, కింద రెగ్యులర్గా వాడే ఐటమ్స్ని కింద పెట్టుకోవడం కోసం ఒక చిన్న ఓపెన్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇంకొక బాక్స్ అండి, స్టోరేజ్ కోసం చేయడం జరిగింది, ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.